ఊహకందని విషాదం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మేర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటివరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. తర్వాత డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఇక్కడ కాసేపు క్రితమే కొంతమందికి అంటే 21 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. కొంతమందికి ఇక్కడే పోస్ట్ మార్టం నిర్వహించగా మరికొంతమంది కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పోలీసులు కానీ వైద్యాధికారులు కానీ వారికి అప్పగిస్తున్నారు. వారు చెప్పినట్టు విధంగానే వారి కుటుంబాలకి అప్పగిస్తున్నారు. వారు ఎక్కడైతే పోస్ట్ మార్టం నిర్వహించుకుంటారో సో అక్కడికి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఒక్కొక్క మృతదేహానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులను కనుక ఆరాధిస్తే ఒక్కొక్కరి గాన వీలుగా అంటే వారి యొక్క సంబంధించినటువంటి పిల్లలు కానీ తర్వాత ఒక్కొక్క రకంగా ఒకరైతే హాస్పిటల్ నిమిత్తం తన తండ్రిని హాస్పిటల్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదానికి గురై చనిపోయారు. మరో కొంతమంది ఏదైతే ప్రమాదంలో గాయపడిన అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అప్పుడే ఉన్నారు 80 మంది ఉన్నారు. సీట్ దొరికిందా? నిల్చున్నారా? సీట్ దొరకలేదు. నేను కండక్టర్ పక్కకున్నా. కండక్టర్ పక్కన నిల్చున్నారు. అవునవును సార్. అందరు పడుకున్నారా బస్సులో ఉన్న వాళ్ళు? ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంతమంది పడుకున్నారు. సీట్లు దొరికిన వాళ్ళు నిల్చున్నారు. సో సడన్ గా మీకు తెలిసిందా యాక్సిడెంట్ అయిందని తెలిసిందా? అసలు గుద్దిందని మీకు ఐడియా వచ్చింది? మాకు తెలియలేదు. ధన్మన్స్ అప్పుడు వచ్చింది ఒకటి, ఆ టిప్పర్ వచ్చి గుద్దింది. అప్పుడు మాకు చాలా భయపడ్డాం మేము. ఇక ఎయిర్ బయట పడ్డాం. సో డ్రైవర్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారా? రైట్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయారు. లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు చనిపోలేరు. నా పేరు నరసింహులు, చేవెళ్ల మండలం అంతారం మాది. నేను ఇక్కడ ప్రోగ్రామ్స్ వస్తున్నా. సో నిలబడే వాళ్ళు అందరు బతికారా? రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎక్కువ చనిపోయి ఉండే అవకాశం ఉంటుందా? ఇక్కడ రైట్ సైడ్ వాళ్ళు ఎక్కువ చనిపోయారు సార్. ఎక్కువ మంది చనిపోయారు నిలబడ్డ వాళ్ళు. యాక్సిడెంట్ అయిన వెంటనే మీరు ఏం పోలీసులు వచ్చారా? ఎంతసేపు మీరు బస్ దిగారా? ఎట్లా? 5-10 నిమిషాల తర్వాత వచ్చారు సార్. పోలీసులు వచ్చి 10 నిమిషాల తర్వాత వచ్చారు. అంబులెన్స్ వచ్చారు. మీరు ముందే బయటకు వచ్చారా? పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి చేసిరు సార్. అంబులెన్స్ వచ్చినాయి, పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి చేసిరు సార్. అలా బ్లడ్ మార్కర్ మీకు అంటే మీ బ్లడ్ మార్కర్ వేరే వాళ్ళ నాయ సార్ దెబ్బ తగిలింది సార్. కంకర టిప్పరే వేగంగా వచ్చిందా బస్సు? అంటే రెండు మూలం కంకర టిప్పర్ చాలా వేగంగా వచ్చింది సార్. అతి వేగంగా వచ్చింది. అన్ని కాడ కొట్టింది సార్. ఢీ కొట్టింది. చూసావా? నేను చూసినా సార్. చూసి భయపడ్డా. బస్సులో ఉన్నా సార్. నేను బస్సులో ఉన్నా 6:30 తర్వాత బస్సులో ఉన్నా. నేను కండక్టర్ ఉన్నా సార్. నేను కండక్టర్ పక్కకి అది ఉంది. ఆ స్టీరింగ్ పట్టుకొని ఉన్నా. నేను ఆల్రెడీ అది పట్టుకుని ఉన్నా. అనిపించింది. భయపడ్డాము. మా కళ్ళని మూసుకుపోయినాం. అంటే పెద్ద భయభ్రాంతులకు చాలా గురైనాం మేము. కంకర ఎక్కువగా కంకర లోడ్ వల్లనే అయిందా? ఇది కంకర టిప్పర్ వల్ల? కంకర టిప్పర్ వల్లనే సార్. చాలా కష్టం, చాలా తీవ్రంగా జరిగింది. అసలు అంటే డే టైమ్ లో ఇట్లా కంకర టిప్పలు తిరుగుతుంటాయి ఆ ఏరియాలో? తిరుగుతుంటాయి. ఏ టైంకి ఎక్కినావు బస్సు నువ్వు? నేను 6:30 తర్వాత ఎక్కినా సార్. నేను ఇక్కడ చేవెళ్ళకి వస్తున్నా సార్. చూడొచ్చు, బస్సులో ప్రయాణించినటువంటి ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. సో అతని బ్లడ్ మార్కులు కూడా చూడొచ్చు, పూర్తిగా కూడా అతనికి కనిపిస్తున్నాయి. సో నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఒకేసారి నాకు భయం అయింది. అక్కడ ఏదైతే డ్రైవర్ బ్యాక్ సైడ్ వెనుక సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా చనిపోయారంటూ కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. అతను ఆ బస్సులో ఎక్కిన కొద్దిసేపటికే ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా చెప్తున్నారు. ఒకేసారి అంతా కళ్ళు తిరిగినట్టు అయిపోయి అక్కడ ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి అని కూడా ప్రత్యక్ష సాక్షి బస్సులో ప్రయాణించినటువంటి వ్యక్తి
చెప్తున్నటువంటి పరిస్థితి. అతని షర్టు కూడా మొత్తం బ్లడ్ మరకలతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఇక ఇప్పటికే చూడొచ్చు అంబులెన్స్లో సిద్ధం చేసి సో తమ మా కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి ఐడెంటిఫై చేస్తున్నారు. సో ప్రత్యేకంగా రెవెన్యూ వైద్యాధికారులు కూడా ఇక్కడ చేరుకొని సో ఉదయం నుండి కూడా వారి స్వస్థలాలకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఐడెంటిఫై చేయడానికి ప్రత్యేకంగా వైద్యాధికారులు కూడా అక్కడ టేబుల్ ఏర్పాటు చేసి అక్కడ ఒక లిస్ట్ అవుట్ను కూడా ఏర్పాటు చేశారు. సో మరోవైపు స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎట్లా జరిగింది అంటారు? ఈ యాక్సిడెంట్ అండి, నేను రత్నం XML చేవల. ఈ యాక్సిడెంట్ జరిగింది చాలా దురదృష్టం. ఇంతమంది చనిపోవడం అనేది ఫస్ట్ టైం నేను అనుకుంటే జిల్లాలోనే. ఇది చాలా బాధాకరం. దీనికి కారణాలు మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. రోడ్డు 2017, 16-17 మధ్యలో ఇది నేషనల్ హైవే శాంక్షన్ కావడం జరిగింది. అనేక రకాలుగా ల్యాండ్ అక్విజిషన్ కానీ తర్వాత ఇంకోటి కానీ వీటన్నిటిని కూడా మరి టైంలో శ్రద్ధ తీసుకోలేక ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అనేక యాక్సిడెంట్లు అయినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సో చూడొచ్చు మొత్తానికి ఇక్కడ ఇంకా అధికారులు కూడా తర్వాత నాయకులు కూడా చేరుకుని ఉన్నారు. సో అంబులెన్స్ కూడా అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ నాయకులు అసలు దీన్ని రాజకీయం చేయొద్దని కొంతమంది చెప్తుంటే కొంతమంది గత ప్రభుత్వ నిర్లక్ష్యం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడికి సంబంధించినటువంటి ఉదయం బయలుదేరినటువంటి వారిలో వ్యాపారాలు చేసుకునే వారు ఉన్నారు, ఉద్యోగాలకు వెళ్ళేవారు ఉన్నారు, కళాశాలకు వెళ్ళి ఉన్నారు. అయితే ఒక కుటుంబానికి సంబంధించి ఒక విషాద గాథ ఉంది. ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తాండూరుకు చెందినటువంటి 3 అక్క చెల్లెలు కూడా ఇందులో మృత్యువు కబలించింది. సో డైలీ అంటే మనకు మొన్న మ్యారేజ్ రీసెంట్గా తమ అక్క మ్యారేజ్ ఉంటే ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 3 అక్క చెల్లెలు కూడా మరణించినటువంటి పరిస్థితి. ఇందులో అటు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్, సాయిప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్, తర్వాత తనూష MBA అవుతుంది. సో వారికి సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఇప్పటివరకు ఇక్కడికి వచ్చారు. వారి యొక్క ఆర్తనాదాలు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. సో హైదరాబాదు అంటే సొంతూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈరోజు ఉదయం వారు బస్సులో వెళ్ళారు. సో ఒకేసారి ప్రమాదం జరిగిందని వారికి తెలిసింది. సో పక్కన ఉన్నవారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి సమాచారం ఇవ్వడంతో సో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇట్లా ప్రమాదానికి గురైందని మాకు తెలిసింది. సో అందులో మా పాప పొద్దున్నే బయలుదేరింది కాబట్టి మేము ఆరా తీయగా సో అందులో ఉన్నట్టు కూడా తెలిసింది. సో 3 కూతుళ్ళు కూడా వారికి సంబంధించినటువంటి ఒకే కుటుంబానికి చెందిన తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. సో వారి కుటుంబానికి సంబంధించి కానీ వారి యొక్క స్నేహితులు కూడా ఇక్కడికి చేరుకొని వారిని చూసి రోధిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూడవచ్చు. మరోవైపు ఇంకా గుర్తించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉంటాయో సో వాటి కోసం ప్రత్యేకంగా వైద్యాధికారులు కూడా ఇక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసి అందులో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నారు. అప్పగింత అంటే ఈ యొక్క ఎక్కడెక్కడికి పోస్ట్మార్టం నిమిత్తం ఏమైనా పంపిస్తే ఎక్కడికి పంపిస్తున్నారు ఏందనేది కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇక్కడికి ఏ సమయానికి వచ్చింది, ఎవరెవరు తీసుకెళ్తున్నారు, ఒక్కొక్క మృతదేహానికి ఒక్కొక్క అధికారిని నియమించి పూర్తిగా అంత్యక్రియలు అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకోమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులు అందరూ సమిష్టిగా ఇక్కడ ఒక రికార్డు అయితే నమోదు చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇంకా కూడా దాదాపు ఇప్పటికీ మనకి 7 నుంచి 8 మృతదేహాలను అప్పగించినట్టు తెలుస్తుంది. సో ఇంకా వీటికి సంబంధించి కూడా అంబులెన్సులు కూడా సిద్ధం చేశారు. సో దాదాపు వికారాబాద్, చేవెళ్ళ, పరిగి ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి అంబులెన్స్లను ఇక్కడికి తీసుకొచ్చి సిద్ధం ఉంచారు. సో ఎప్పటికప్పుడు ఇక్కడే మృతదేహాలకు పోస్ట్మార్టం కావాలని కుటుంబ సభ్యులు చెప్తే ఇక్కడే చేసి వారి కుటుంబాలకి అప్పగిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉంది. సో ప్రజెంట్ అయితే కొన్ని మృతదేహాలను తరలించారు. ఇక మరోవైపు ఈ రోడ్డుకు సంబంధించి కూడా అసలు ఆ కంకర టిప్పరు డే టైంలో తిరుగుతుందా, దానికి సంబంధించి పర్మిట్ అంటే పోలీసు అధికారులు ఇప్పుడే దర్యాప్తు అయితే ప్రాథమికంగా చేపట్టారు. సో ఆ కంకరకు సంబంధించినటువంటి లారీ డ్రైవర్ మృతి చెందారు, ఆర్టీసీ డ్రైవర్ మృతి చెందారు. సో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరోవైపు పూర్తిగా కూడా దాదాపు ఇంకొక 2 నుంచి 3 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా కూడా ఇది కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వారి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు అయితే. సో ఐడెంటిఫై చేసి దీన్ని పంపించేటువంటి ప్రయత్నంలో చేస్తున్నారు. అయితే ఇట్లాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. సో వీటిని జరగకుండా కూడా మేము అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్డుకు సంబంధించి కానీ అక్కడ మూలమలుపు వద్దనే జరిగిందని ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఇందాక చెప్పడం జరిగింది. అతను పూర్తిగా కూడా అతని బ్లడ్ మరకలతోనే ఇక్కడికి
రావడం జరిగింది. కొంత గాయాలతో బయటపడ్డాడు. ఆ బస్సు ప్రమాదం నుంచి కొన్ని గాయాలతో బయటపడ్డాడు. ఇప్పుడు ఏదైనా ప్రాథమికంగా దర్యాప్తు చేయాలంటే ప్రత్యక్ష సాక్షులు ఉండాలి. సో అందులో డ్రైవరు ఇద్దరు, లారీకి సంబంధించి అటు టిప్పర్కి సంబంధించిన డ్రైవర్ కానీ ఇటు ఆర్టీసీ బస్సుకు సంబంధించిన డ్రైవర్ ఇద్దరు మృతి చెందారు. కాబట్టి సో తనకి ప్రత్యక్ష సాక్షి అయితే మనతో పాటు చెప్పాడు. లారీ ఆ టిప్పర్కి సంబంధించినటువంటి డ్రైవర్ కొంత వేగంగా వచ్చాడని చెప్తున్నారు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్న చెప్పులు ఇవన్నీ కూడా ప్రమాదంలో చనిపోయినటువంటి ఆ యొక్క మృతదేహాలకు సంబంధించిన వారి యొక్క చెప్పులను అన్నీ కూడా తీసుకున్నారు. సో తీసుకొని కొంతమంది ముఖానికి కూడా ఎక్కువగా కంకర పడిపోయి గుర్తుపట్టిన వారి చెప్పులను చూసి కూడా కొంతమంది గుర్తుపట్టే ప్రయత్నం చేశారు. సో అందుకని పోలీసులు కూడా దర్యాప్తు కోసము అక్కడ ఐడెంటిఫై కోసము వారి యొక్క చెప్పులను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక మరోవైపు ఇప్పుడిప్పుడే ఇంకొంతమంది ఎవరైతే మిగిలిన వారు ఉంటారో సో వారికి సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో మొత్తానికి ఈ యొక్క ఘటన మిర్జాగూడ వద్ద జరిగినటువంటి ఘటన అంటే ఈ యొక్క రోడ్డుపై తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ పదుల సంఖ్యలో కాకుండా 2-3 మృత్యువాత పడుతుంటారు. ఎందుకంటే ఆ రోడ్డు పరిస్థితి వరకు గతంలో కూడా చూసాం. లారీ ప్రమాదంతో కొంతమంది అక్కడ కూరగాయలు అమ్ముకునే వారిపై ఇంకా కూడా లారీ పోవడం వల్ల చనిపోయిన వారు ఉన్నారు. కానీ ఇంత పెద్ద ప్రమాదం జరగడం చాలా బాధాకరం అంటూ కూడా స్థానికులు, నాయకులు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడ వారు ఆరోధిస్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా మృతదేహాలను అప్పగించడానికి కొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నటువంటి చేవెళ్లతో పాటు వికారాబాద్, పరిగి ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల నుంచి అంబులెన్స్ను ఇక్కడ తీసుకొచ్చి సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే కొంతమంది దాదాపు 8 మందిని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒక కుటుంబంలో 3, మరొక కుటుంబంలో తల్లి పసికందు, అక్కడ మనకి ఒక తల్లి పక్కనే పసికందును కూడా చూడవచ్చు. సో అట్లాంటి ఫోటోలు, అట్లాంటి ఘటన చూస్తే మాత్రం చాలా హృదయ విదారకరమైన ఘటన అంటూ కూడా ఇక్కడ అందరూ కూడా ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. మొత్తానికి ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగినటువంటి మిర్జాగూడ వద్ద జరిగినటువంటి బస్సు అండ్ టిప్పర్ ప్రమాదానికి సంబంధించి మాట చాలా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసివేసింది. మొన్న జరిగినటువంటి కర్నూలు బస్సు ప్రమాదం మరొక తీవ్ర విషయాన్ని చోటు చేసుకుంది. సో ప్రస్తుతం అయితే మృతదేహాలన్నింటినీ కూడా కుటుంబాల సభ్యులకు అప్పగిస్తున్నారు. మరొక 2 గంటల్లో పూర్తిగా కూడా ఈ యొక్క ప్రాసెస్ అంతా కంప్లీట్ కానుంది. తదనంతరం వారి అభ్యర్థన మేరకే పోలీసులు కూడా అన్ని వివరాలు నమోదు చేసి ఐడెంటిఫై చేసి మృతదేహాలన్నీ కూడా వారి కుటుంబ సభ్యులకి అప్పగిస్తున్నారు. శ్రవంతి. ఊహకందని విషాదం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర్ లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్సుపై కంకర లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. TS34 TA6354 నెంబర్ ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తాండూరులో ఉదయం 4:40 బయలుదేరింది. అక్కడ 30 మందికి పైగా ఉద్యోగులు, కాలేజ్కు వెళ్లే స్టూడెంట్స్ ఎక్కారు. తర్వాత స్టాప్లలో ఎక్కిన వారితో ఆ సంఖ్య 70కి చేరింది. స్టూడెంట్స్ హైదరాబాద్లోని పలు కాలేజీల్లో చదువుతున్నారు. నిన్న హాలిడే కావడంతో ఇళ్లకు వెళ్లి తిరిగి సిటీకి వస్తుండగా ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో ఉదయం హైదరాబాద్ బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చేవెళ్ల, వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ ఆర్టీసీ బస్సు ప్రమాదంలో చిన్నారి మృతి ఘటన జనం హృదయాన్ని కలిచివేసింది. తల్లితో పాటే 3 నెలల చిన్నారి ప్రాణాలు విడిచింది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫోటో అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.